ఓకే. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలుపుకుంటూ, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఏబు ఏబు గ్రంథం 29వ అధ్యాయం 24వ వచనం మనం చదువుకుందామండి. ఏబు గ్రంథం 29వ అధ్యాయము 24వ వచనం. ఇక్కడున్న మాటల్లో జ్ఞాపకం చేసుకుంటే, దేవుని యొక్క లేఖనాల్లో ఈ దినమున మనతో మాట్లాడుతున్న మాటలను బట్టి, ఆయన ముఖ ప్రకాశము, ఈ ముఖ ప్రకాశము ఎవరి జీవితాలలో కలిగి ఉంటారో, ఈ ముఖ ప్రకాశము అంటే ఏమిటో మనం గుర్తు చేసుకుందామండి. అంటే ఈయన యొక్క ముఖ ప్రకాశము ఎలాగొస్తుంది అది అంటే, ఆయన సన్నిధిలో ఉన్న వారి జీవితాల్లో ఆయన ముఖ ప్రకాశాన్ని చూస్తారు. ఆయన కృపను చూసిన వారి యొక్క జీవితాల్లో ఆ ముఖ ప్రకాశాన్ని చూస్తారు. ఆయన మహిమను చూసిన వారి యొక్క జీవితాలలో ఆ ప్రకాశవంతమైన వారిగా మార్చబడుతున్న స్థితి కనపడుతుంది. అయితే ఈ యొక్క లేఖనాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటే, ఎవరి మీద ఈ ముఖ ప్రకాశం కలిగి ఉంటది అంటే, ఒక సేవకుడి మీద, ఒక యథార్థవంతుడి మీద, ఒక నీతిని అనుసరిస్తున్న వాని మీద, అలాగే ఆయన సన్నిధిలో ఆయన దాసులుగా తమ జీవితాలను అప్పగించుకుంటున్న వారి మీద ఉంటుంది. అయితే ఈ యొక్క ముఖ ప్రకాశము ఎలాంటిది అంటే, మనిషి మన జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటే దానిని చూడనిల్లని పరిస్థితిలో కనపడుతుంది. అంత ప్రకాశవంతమైన స్థితిలో కనపడుతుంది. మనకు తెలిసిన యొక్క మనిషి మోషే గారి యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే, అతడు ఒక దినాన ఆ యొక్క ప్రాంతంలో దేవుడి ప్రాంతానికి ఆ యొక్క వ్యక్తిని కొండపైకి పిలిచినప్పుడు, అతడు నడిపించబడుతున్న ఆ యొక్క స్థితిని బట్టి, అయ్యా నిన్ను చూడాలి అంటున్నప్పుడు, ఆయన నన్ను చూడటం నీ యొక్క స్థితిని బట్టి నీకు ఆ విధమైన స్థితిలో నేను చూపించను, కానీ నేను ముందుగా వెళ్తాను, ఆ యొక్క సందు నుంచి వెళ్తున్న సమయంలో నా వెనక వైపు మాత్రమే చూడంటాడు. అయితే అక్కడ చూస్తున్న స్థితిని గుర్తు చేసుకుంటే, అతని యొక్క స్థితిని బట్టి ఇప్పుడు ఆ యొక్క ప్రకాశవంతమైన ఆ యొక్క ప్రభువైన యేసుక్రీస్తు ఆ యొక్క యెహోవాను చూడగా, ఆ యొక్క ప్రకాశమును చూసి ఆ యొక్క వ్యక్తి కొండ మీద నుంచి దిగుతున్నప్పుడు ఇతని ముఖమును చూడడానికి ఎవరు చూడలేని పరిస్థితి అంత ప్రకాశవంతముగా మార్చబడిన స్థితి. అయితే ఇక్కడ ఈ లేఖనాలు బట్టి జ్ఞాపకం చేసుకుంటే, ప్రకాశవంతమైన వెలుగుమయముగా మనం మార్చబడాలి. ఈ ప్రకాశవంతమైన వెలుగుగా మార్చబడాలంటే మనం ఏం చేయబడాలి అంటే, మన యొక్క స్థితిని బట్టి ఆ దేవుని యొక్క సన్నిధిలో మన జీవితాలు ఎలాంటి స్థితిలోనికి రావాలో కొన్ని విషయాలు మనం గుర్తు చేసుకుందాం. ఈ ముఖ ప్రకాశములో మన జీవితాలను బట్టి ఏ విధమైన స్థితిలోనికి రావాలంటే, ఒకటి మనం నీతిలో నడిపించబడాలి, యథార్థతలో నడిపించబడాలి. అలాగే ఆయన సన్నిధులు ఆయనకి దాసులుగా అంటే, ఆయన ఏ విధమైన స్థితిలోనికి వచ్చాడో, ప్రభువైన యేసుక్రీస్తు ఎలాగ తన జీవితాన్ని దాసులుగా చేసుకున్నాడో, అలాంటి స్థితిలోనికి మనము కూడా ఆ విధమైన స్థితిలోనికి వచ్చిన వారిగా మార్చబడితేనే దేవుని యొక్క ముఖ ప్రకాశాన్ని మనం చూడగలుగుతాం. అలాగే ఆయన యొక్క ఆ యొక్క సేవకునిగా, ఆ సేవక పరిచర్యగా మన జీవితాలు అప్పగించబడితే అలాంటి ప్రకాశవంతమైన వెలుగును మనం చూస్తాం. ఆ ప్రకాశవంతమైన వెలుగు మన జీవితాలలో ఎలాంటి స్థితిలోనికి తీసుకొస్తుందంటే, మనుషుల యొక్క జీవితాల్లో చూడలేని పరిస్థితులు కలుగుతున్నా ఈ యొక్క ముఖ ప్రకాశము వెలుగుమయముగా మార్చబడిన స్థితిని గుర్తు చేస్తే ఎలాంటి స్థితికి వస్తుందంటే, ఈ వెలుగు ద్వారా మనము కొంతమందిని వెలిగించే స్థితిలోనికి తీసుకొస్తుంది. ఈ యొక్క దినమున మనతో మాట్లాడుతున్న మాటలను బట్టి మన జీవితాలు ఏం చేయబడాలంటే, ఆయన అంటున్న మాటను బట్టి, నా ముఖ ప్రకాశము లేకుండా వారు ఏమీ చేయలేరు అంటే, ఒకటి ఆయన ముఖ ప్రకాశమును లేకపోతే మనం ఏమీ చేయలేని స్థితి, అంటే ఏమీ మన జీవితాల్లో పొందుకోలేని పరిస్థితి కలుగుతుంది.
2 మన జీవితాలలో ఏం కలగాలంటే మన జీవితాల్లో ఆయన ముఖ ప్రకాశాన్ని మనం చూడగలిగితే మనకి సమాధానం కలుగుతుంది అంట. ఈ సమాధానం కలగాలంటే మన జీవితాలలో ఏం చేయబడాలంటే ప్రతి విషయంలో దేవుని సన్నిధిలో మన జీవితాలలో ఉన్న ఆ యొక్క యథార్థతనే కానీ, మన జీవితాలలో ఉన్న ఆ యొక్క నీతినే కానీ, మన యొక్క జీవితాలలో ఉన్న స్థితిని బట్టి ఏ పరిస్థితిలో రోగస్తులుగా మార్చబడిన స్థితే కానీ, లేక మన జీవితాలలో దేవుని యొక్క సన్నిధిలో ఎన్నో శ్రమలే కానీ, అయినా నువ్వు దేవుని యొక్క సన్నిధిలో ఆయన ముఖ ప్రకాశాన్ని చూస్తూ ఎదుటి వైపుకు నువ్వు పరిగెత్తుతూ ఉండాలి. అందుకే అంటాడు అపోస్తలుడైన పౌలు అంటాడు, ఏమంటున్నాడు? పంజమ రంగమందు ఓపికతో పరిగెత్తాలి. దేని కొరకు అంటే మనం బహుమానము పొందినంతగా ఓపికతో పరిగెత్తమంటున్నాడు. అంటే ఈ పరిగెత్తుటలో ఏమి కనబడుతుంది అంటే లోక సంబంధమైన మన జీవితాలలో అలా ఆలోచన కాదు, కానీ ఆత్మ సంబంధంగా మన జీవితాలను జ్ఞాపకం చేసుకోవాలి. ఓపికతో పరిగెత్తండి, ఓపికతో పరిగెత్తండి. ఆ యొక్క పందెమ రంగమందు ఒక ఆ యొక్క బహుమానాన్ని పొందుకుంటున్నాడు కదా, అలాగే ఆ ప్రభువైన యేసుక్రీస్తు చూసి మనం ఆ విధమైన స్థితిలోనికి రావాలి. అప్పుడు మన జీవితాలలో ఏం కలుగుతుంది అంటే ఆ యొక్క ముఖ ప్రకాశాన్ని మనం కలిగిన వారిగా మార్చబడి మనకి కావలసిన బహుమానమే కానీ, మనకి కావలసిన ఆరోగ్యమే కానీ, మనకి కావలసిన సమాధానమే కానీ, మనకి కావలసిన ప్రతి అక్కరే కానీ దేవుడు సమస్తము మన జీవితాలలో నెరవేర్చగలిగిన దేవుడు. ఆమేన్, హల్లెలూయా. అంటే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఎవరి జీవితాలలో ఎలాంటి స్థితిలో ఉంటే వారి జీవితాలలో మేలుకరమైన పరిస్థితికి వచ్చింది అంటే మనం మొదటిగా ఇక్కడే జ్ఞాపకం చేసుకుందాం. ఏబు గారిని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఏబు గారి యొక్క జీవితంలో ఎలాంటి స్థితిలో నడిపించబడ్డాడు, తన జీవితం ఎలాంటిది మొదటి యొక్క అధ్యాయంలో జ్ఞాపకం చేసుకుంటే అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులతో కలిగి చెడుతనాన్ని అసహించుకున్నవాడు. ఇలాంటి స్థితిలో నడిపించబడుతున్న స్థితి. అయితే ఇతని జీవితంలో కొన్ని పరిస్థితులను బట్టి ఎక్కడికి వెళ్ళిన పరిస్థితి అంటే తన జీవితం ఏ విధమైన స్థితికి వచ్చిందంటే తన జీవితంలో శ్రమల పాలై తనకున్నది కలిగినదంతా లయమైపోతున్న పరిస్థితిలో ఉన్న పరిస్థితిని బట్టి తన జీవితం ఎలాంటి స్థితికి వచ్చింది, రోగాల పరమై అతని జీవితం ఒక పెంకులతో తన జీవితాన్ని ఒళ్ళుని గీక్కుంటున్న పరిస్థితి. ఎందుకు అంటే కురుపుల చేత నింపబడిన పరిస్థితి. ఇప్పుడు తన జీవితంలో ఏ పరిస్థితికి వచ్చినా అక్కడ దేవుడితో ఆ యొక్క వ్యక్తితో మాట్లాడుతున్న మాట ఏమిటంటే నా విమోచకుడు సజీవుడని, నా యొక్క దేవుడు భూమి మీద నిలుచునని నేను ఎరుగుతును. నా యొక్క శరీరం ఇలాగా చెరిగిపోయినను, ఏ విధమైన సిగిపోయినను, నేను నా మటుకు నా దేవుణ్ణి చూస్తాను, మరి ఎవరు కాదు అంటున్నాడు. అంటే ఇక్కడ తన జీవితంలో ఏం కనబడుతుంది? ఆ ముఖ ప్రకాశాన్ని ఎలా చూస్తానన్న ఆలోచన కలిగిన వాడిగా ఉన్నాడు. అంటే నా కన్నులారా నేను చూస్తాను నా దేవుణ్ణి, నా మటుకి మరి ఎవరు కాదు, నేనే నా కన్నులారా నా దేవుణ్ణి చూస్తాను అంటున్నాడు. అంత ధైర్యంగా మాట చెప్పగలగటానికి కారణం ఏమిటి అంటే అతనికున్న యథార్థత. ఇప్పుడు అంటున్న మాటల్లో జ్ఞాపకం చేసుకుంటే ఆయన ముఖ ప్రకాశాన్ని చూసే వ్యక్తులు ఎలా ఉంటారంటే వారి జీవితాలలో నీతిని విడిచిపెట్టరు, వారి జీవితాలలో యథార్థతను విడిచిపెట్టరు, వారి జీవితాలలో దేవుని యొక్క సన్నిధిలో తమ యొక్క స్థితిని బట్టి ఎంత దాస్యత్వంలోనికి వచ్చిన పరిస్థితే కానీ అయినను దేవుని యొక్క సన్నిధిలో వారి జీవితాల్లో భయభక్తులతో నడిపించబడుతున్న స్థితి కనబడుతుంది. ఎంతగా తమ జీవితాలు కృంగిపోతున్న పరిస్థితులు కానీ అయినా తమ జీవితాలు ఎలాంటి స్థితికి వస్తుందంటే దేవుని సన్నిధిలో తమ జీవితాలను ఆ యొక్క గురి వైపుకే పరిగెత్తుతున్న స్థితి కనబడుతుంది. చూడండి, ఇతని దేహం ఎలాంటి పరిస్థితికి వచ్చింది, ఇతనికి కలిగినవన్నీ ఏ పరిస్థితికి వచ్చినాయి, అయినా తన జీవితంలో ఏ పరిస్థితిలో ఉన్నాడు అంటే తన జీవితంలో నా మటుకు నేను చూస్తాను మరి ఎవరు కాదు. అక్కడ 19:25 అధ్యాయంలో ఉంటుంది మాట ఏబు గ్రంథంలో. అంటే అయితే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఇతని యొక్క జీవితం ఎలాంటి స్థితిలోనికి ఉన్నది
ఆయన ముఖ ప్రకాశాన్ని నేను చూస్తాను. ఆయనను నా మటుకు నేనే చూస్తాను. నా కన్నులారా నేనే చూస్తానంటున్నాడు. అంత ధైర్యంగా చెప్పగలగడానికి కారణం ఏమిటంటే, అతడున్న ఏ స్థితిలో ఉన్నా తన జీవితంలో ఆ దేవుణ్ణి స్తుతించగలుగుతున్నాడు కనుకనే ఆయన కృపను పొందుకున్నవాడిగా మార్చబడ్డాడు. అంటే ఆయన ముఖ ప్రకాశం అంటే ఏమిటి? ఆయన సన్నిధి, ఆయన కృపను, ఆయన మహిమను మనం పరిచే విధమైన స్థితిలోనికి వచ్చే విధంగా ఉంటే, ఆయన యొక్క ప్రకాశవంతమైన ప్రకాశము మన మీద వెలిగించబడతది. అంటే ఈ యొక్క ప్రకాశవంతమైన వెలుగులో ఏం చేయబడతది? మన అక్కరలు తీర్చబడతది. మనకి సమాధానం కలుగుతుంది. మన జీవితాల్లో ఇంకా జ్ఞాపకం చేసుకుంటే, మనకి కావలసిన విజయాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. అయితే ఈ మాటలు బట్టి మన జీవితాలలో ఎలాంటి స్థితిలో నడిపించబడుతున్నాం? ఆయన ముఖ ప్రకాశాన్ని చూడగలుగుతున్నావా? ఆయన ముఖ ప్రకాశాన్ని ఏ విధమైన స్థితిలోనికి నడిపించబడుతున్నాం? ఆహ్, ఇప్పుడు మాట్లాడుకోవడం సమయం. కానీ ఈ యొక్క మాటలు బట్టి మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. ఆహ్, ఎలాంటి గాయపరచబడుకోకుండా మనం ఒక మాటను బట్టి జ్ఞాపకం చేసుకుంటే, మనము దేవుని యొక్క సన్నిధికి ఎలాగెళ్ళాలి? ఏ సమయానికెళ్ళాలి? సమయానికి ముందుగా మన జీవితాలుండాలి. చూడండి. అంటే మనం ఎక్కడికైనా ఎళ్ళే ముందుగా మనం ఒక పావుగంట, అరగంట ముందుగా ఎళ్తున్న సమయం. మరిప్పుడు దేవుని సన్నిధికి ఎలాంటి స్థితిలోకెళ్తున్నావు? ఆయన ప్రకాశవంతమైన వెలుగును చూడడానికి నీవెలా నడిపించబడుతున్నావు? ఆయన సన్నిధికొచ్చి ఆయన ప్రసన్నత నువ్వు కావాలని ఆశపడుతున్నావు. మరి ఆయన సన్నిధికొచ్చిన నీ జీవితంలో ఆయన సన్నిధిలోకి ఎలాగెళ్తున్నావు? ఏ సమయానికెళ్తున్నావు? చూడండి. అంటే మన జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటే లోకంలో ఉన్న వారికి యొక్క జీవితాలలో ఎలాంటి స్థితిలో నడిపించబడుతున్నాడు. ఒకడు జ్ఞాపకం చేసుకుంటే ఎలాంటి స్థితికొస్తున్నాడు? తన యొక్క జీవితంలో ఒకడు వెళ్ళేవాడు ఏ విధమైన స్థితిలోకెళ్తున్నాడు? తన జీవితంలో ఒక ఊరికి ప్రయాణం చేసినప్పుడు ఆ బస్సు ఎద్దకి ఎలాంటి సమయానికెళ్తున్నాడు? ఒక పావుగంట ముందు ఎళ్తున్నాడు. అదే ట్రైన్ ఎత్తుకెళ్ళాలన్నా ఒక అరగంట ముందు వెళ్తున్నాను. అయితే ఒక్కొక్క దానికి సమయానికి నువ్వు జీవితంలో ముందుకు వెళ్తున్న స్థితి బట్టి కనపడుతుంది నీ నీ జీవితంలో దేవుని యొక్క సన్నిధిని ఎందుకు నిర్లక్ష్యపరుచుకుంటున్నావు? ఆయన ప్రకాశవంతమైన ప్రకాశమును నువ్వు చూడాలనే ఆశ నీకు బాగానే ఉంటే, మరి ఆయన సన్నిధిలోనికి నీ జీవితంలో సమయానికి ముందుగా వచ్చి నీ జీవితంలో ఎలాంటి స్థితికి రావాలి? ఆ ప్రకాశవంతమైన వెలుగును చూడడానికి అంతగా నిర్లక్ష్యపరిచే పరిస్థితి ఎందుకు? ఈ లోకములో ప్రతి ఒక్క స్థితిని బట్టి, వారి వారి యొక్క పనులు బట్టి, వారు చేస్తున్న ఉద్యోగాలను బట్టి, ఏ విధమైన స్థితిలోనికి సమయానికి ముందుగా ఎళుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి కదా! అంటే ఈ లోకములో ఉన్న అధికారులకి మీ జీవితాల్లో భయపడుతున్న స్థితిలో ఉంటే, మరి మన ప్రభువైన యేసుక్రీస్తుకి భయపడే స్థితి నీకుందా? ఆయన సన్నిధికొచ్చేటప్పుడు, ఆయన సన్నిధిలో నీ జీవితం ఎలాంటి స్థితికొస్తుందో ఒకసారి గుర్తు చేసుకుంటున్నావా? ఎలాంటి సమయానికి నువ్వు దేవుని యొక్క సన్నిధికి వస్తున్న నీ జీవితంలో ఎలాంటి స్థితిలో నువ్వు నడిపించబడుతున్నావో నీ జీవితం ఒకసారి గుర్తు చేసుకుంటున్నావా? చాలా జాగ్రత్తగా గమనించండి. ఆయన ప్రకాశవంతమైన వెలుగు మన మీదకి రావాలంటే మన జీవితాల్లో ఒక నీతి యథార్థమైన భక్తి కలిగిన వారిగా మార్చబడాలి. ఇక్కడ యోబు భక్తుడిని మనం గుర్తు చేసుకుంటే ఇతని యొక్క జీవితం మొదట కొంచెమై ఉన్నది, తుదకు మహాభివృద్ధి కలుగ చేయబడుతుంది అంటున్నాడు. ఎందుకు కలుగ చేయబడుతుందో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. బైబిల్ తీసుకున్న వారు త్వరగా చదవండి. 8వ అధ్యాయము 5 వచనం కాడి నుంచి మనం చదువుకుంటే అక్కడ ఉంటది. మనం చదువుదాం. యోబు గ్రంథం 8వ అధ్యాయము 5వ వచనం. హ్మ్. చదువు.
ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ ఉన్న మాటల్లో జ్ఞాపకం చేసుకుంటే ఏమంటున్నాడు అంటే, ఆ సర్వశక్తుని యొక్క దేవునిని మనం బ్రతిమాలుకొని ఎడల అంటే అక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ముందుగా ఆయన జాగ్రత్తగా మనం ఎదికి ఆ సర్వశక్తిని మనం బ్రతిమాలుకుంటే ఆయన మన యందు శ్రద్ధ నిలుపుతాడు. ఈ శ్రద్ధ నిలపాలంటే మనం ఏం చేయబడాలి? ముందుగా ఆయన సన్నిధికి వెళ్ళాలి కదా! ఆయన సన్నిధికెళ్ళి మన జీవితాలలో కలిగిన వాటిలో మన స్థితిని బట్టి ఒక కృతజ్ఞతాపూర్వకమైన భావమున్న మన జీవితాలలో కలిగిన ఏ యొక్క శ్రమే కానీ మన జీవితాలలో ఏదో ఒక అవసరతే కానీ ఆయన సన్నిధిలో మనం మొరపెడితే కదా దేవుడు మన జీవితాలలో ఒక ప్రకాశవంతమైన ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తాడు. అంటే ఈ ముఖ ప్రకాశం ఎక్కడ ఉన్నది? దేవుని సన్నిధిలో ఉన్నది. ఈ ముఖ ప్రకాశం ఎక్కడున్నది అంటే ఆయన కృపని మన జీవితాల్లో పొందుకోగలిగితే ఆయన ముఖ ప్రకాశాన్ని మనం చూడగలుగుతాం. ఈ ముఖ ప్రకాశం ఎక్కడ ఉన్నది అంటే మన జీవితాల్లో ఆయనను మహిమపరిచే విషయంలో ఉంటది. ఆయనను మహిమపరచగలుగుతుంటే ఆయన ముఖ ప్రకాశనం మన మీద వెలిగించబడుతుంది. ఆమేన్. హల్లెలూయా. అంటే ఏ స్థితిలోనికి రావాలి ఇప్పుడు మన జీవితాలు ఏ యొక్క స్థితిలోనికి వస్తే మన జీవితాలు ఆశీర్వాదకరమైన స్థితిలోనికి వస్తుంది అంటే ముందు మనం జాగ్రత్తగా దేవుని వెతికే స్థితిలోకి రావాలి. జాగ్రత్త 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 అంటుంది. అంటే ఈ జాగ్రత్తలో మన జీవితాలు ఏం చేయబడుతున్నాయి? ఒకసారి గుర్తు చేసుకుంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలో అంటాడు, దినములు చెడ్డవి కనుక సమయమును పోనీక సద్వినియోగం చేసుకుంటూ అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె జాగ్రత్తగా నడుచుకోండి అంటున్నాడు. అంటే ఇక్కడున్న మాటలో జ్ఞాపకం చేసుకుంటే ఇప్పుడు నీకు ఇచ్చిన ఆయుష్ను బట్టి నీకు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవుడు నీకు ఇచ్చిన ఆ యొక్క వాత్సల్యతను బట్టి నువ్వు ఆయన సన్నిధిలోనికి ఎలాగ వస్తున్నావు? లోకంలో జరుగుతున్న ప్రతి ఒక్క స్థితిని బట్టి ప్రతి ఒక్క దానికి మేము సమయానికి ఎలా వెళ్తున్నావు? ఒక పని బాటలకు వెళ్తున్న పరిస్థితులు బట్టి ఒక పావు గంట అరగంట ముందు వెళ్తున్న స్థితి కనబడుతుంది. ఇప్పుడు నువ్వు దేవుని యొక్క సన్నిధికి ఎలా గెలుతున్నావు? ఆ దేవుని సన్నిధిలోనే ఉంది సమస్తము. ఆ దేవుని యొక్క సన్నిధిలోనే ఉంది ఆయన కృప. ఆయన సన్నిధిలోనే ఉన్నది నీ జీవితంలో కావలసిన సమాధానం. ఆయన సన్నిధిలోనే ఉంది నీ జీవితంలో చీకటి సంబంధమైన ప్రతి క్రియలన్నింటినీ తొలగించి వెలుగును ప్రకాశమైన వెలుగును నీ మీద వెలిగించడానికి ఆయన సన్నిధిలోనే ఉన్నది ఈ వెలుగు. మరి ఆ వెలుగులో మన జీవితాలు ప్రకాశించబడాలి కానీ మన జీవితాలలో అలాంటి స్థితిలోకి రావాలి కానీ మనము ఆయన సన్నిధికి వస్తున్నామని చెప్పుకుంటున్నా మన జీవితాలలో ఏ పరిస్థితికి వెళ్తుంది అంటే శాపగ్రస్తమైన పరిస్థితిలోకి వెళ్ళే కొన్ని స్థితులు బట్టి నడిపించబడుతున్న పరిస్థితి. ఎందుకు ఇది అంటే వారి వారి జీవితాలలో ఏం చేస్తున్నారు? ఆ కార్యములో అశ్రద్ధ చేస్తున్నారు. సమయం ఇచ్చిన దేవుని సన్నిధిని మనం దొంగలిస్తున్న పరిస్థితి. ఒకరు గుర్తు పెట్టుకోండి. మన జీవితాలలో ఏం కావాలంటే దేవుడు చెబుతున్న మాటలు జ్ఞాపకం చేసుకుంటే మనకు గుర్తు చేస్తున్న మాటలు బట్టి జ్ఞాపకం చేసుకుంటే ఒక రాబడి అంతటిలో ఏమంటున్నాడు? 10వ భాగము 10వ భాగము దేవుని సొమ్ము అంట. చూడండి అంటే 10వ భాగము దేవుని సొమ్ము అంటే మనం ఎంతగా సంపాదిస్తున్నదంటే ఒక 100 రూపాయలు సంపాదించామంటే 10 రూపాయలు దేవుడిది. ఓకేనా? అయితే ఈ 10 రూపాయలు దేవుని సన్నిధిలో మన జీవితాలలో చెల్లించేవారిగా మార్చబడిన అయితే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఇప్పుడు మన జీవితాలలో ఏ స్థితిలోకి రావాలంటే ఇప్పుడు మనకిచ్చిన సమయంలో 24 గంటలు ఒక రోజు. అయితే 24 గంటల రోజులో మనం 2:30 గంటలు దేవుని యొక్క సన్నిధిలో గడపాలి. మరి అలాంటి స్థితిలో నడిపించబడుతున్నావా? ఆయన సన్నిధిలో నీ జీవితంలో నడిపించబడుతున్న స్థితి ఉన్నదా? ఆయన సన్నిధిలో నీ జీవితంలో మహిమపరిచే స్థితి ఉన్నదా? ఆయన సన్నిధిలో నీ జీవితంలో ఆయన స్తుతించగలిగే స్థితిలో నువ్వు ఉన్నావా? ఆయన సన్నిధిలోనికి వచ్చి ఆయన కృపను పొందుకునే స్థితిలోనికి నువ్వు నడిపించబడుతున్నావా? లేదా ఒకసారి గుర్తు చేసుకోండి. ఎందుకంటే దేవుడు మనకిచ్చిన ఈ యొక్క మన యొక్క స్థితిని బట్టి మనకిచ్చిన ధన్యత ఎవరికి ఇవ్వలేదండి. మనకిచ్చిన యొక్క ముఖ ప్రకాశము ఆయన ముఖ ప్రకాశం మనకి ఇంతగానో ఇచ్చాడు. ఎందుకు ఇది ఇచ్చాడు? ఎందుకు ఇచ్చాడంటే మనల్ని ఒక ప్రత్యేకమైన వారిగా ఏర్పరచుకొని మన జీవితాలను బట్టి కొంతమందిని మనం వెలిగించే వారిగా మార్చబడాలని. అక్కడ ఆ యొక్క మోషే యొక్క ముఖమును చూడలేని స్థితిలోనికి వచ్చారు. అంటే వారి జీవితాలు ఎలాంటి స్థితిలో ఉన్నట్టు అంటే వారి యొక్క స్థితిని బట్టి వారి జీవితం అంతా ఆ యొక్క చీకటి సంబంధమైన స్థితిలో ఉన్న పరిస్థితిని బట్టి ఆ ప్రకాశవంతమైన వెలుగును చూడలేని పరిస్థితి కదా. ఇప్పుడు మనం ఏం చేయబడాలంటే ఇప్పుడున్న స్థితిని గుర్తు చేసుకుంటే యెషయా గ్రంథంలో కరెక్ట్గా 60వ అధ్యాయం అనుకుంటా. ఒక్కసారి
మొదటి వచనాలు చదవండి. యెషయా గ్రంథం 60వ అధ్యాయము మొదటి వచనం. ఓకే. అవును. చాలండి. ఇక్కడ ఉన్న మాటలు జ్ఞాపకం చేసుకుంటే ఏమంటున్నాడంటే, నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లము, యెహోవా మహిమ నీ మీదకి ఉదయించింది. అంటే ఈ మహిమ చేత మనం నింపబడ్డాం. అయితే ఈ మహిమ ఏం చేయబడాలంటే, భూమికి చీకటి కమ్మి ఉన్నది కనుక ఈ భూమికి మనం ప్రకాశవంతమైన వెలుగును తీసుకురావాలి. ఎక్కడుంది ఈ వెలుగు? ఆయన ముఖములో ఉన్నది. ఆయన ముఖములో మన జీవితాలు, ఆయన సన్నిధిలోనికి వచ్చిన మన జీవితాలలో ఆయన యొక్క ముఖ ప్రకాశాన్ని మనం పొందుకొని, ఇప్పుడు ఈ ప్రకాశవంతమైన వెలుగు చేత భూమిలోనికి వచ్చి, ఈ భూమి మీద మనం చీకటి ఉన్న స్థితిని బట్టి ఆ చీకటిలో మన ప్రకాశవంతమైన వెలుగు వెలిగించబడే స్థితిలోనికి రావాలి. ఆమేన్. హల్లెలూయా. అంటే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఏమంటున్నాడు? కటిక చీకటి జనములకు కమ్ముచున్నది, యెహోవా నీ మీద ఉదయించాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. చూడండి, అంటే ఇప్పుడు మన మహిమ, ఆయన మహిమను, ఆయన యొక్క ప్రకాశవంతమైన వెలుగుని మనం ఎవరికి చూపించాలి? భూమి మీద చూపించాలి. అలాగే జనములకు చూపించాలి. అప్పుడు అంటున్నాడు, జనములు నీ వెలుగుకు వచ్చెదరు, రాజులు నీ ఉదయకాంతిలోనికి వచ్చెదరు. కనులెత్తి చూడుము, వీరందరూ కూడుకొని నీ యొద్దకు వచ్చుచున్నారు. నీ కుమారులు దూరము నుండి వచ్చుచున్నారు, నీ కుమార్తెలు చంకనెత్తబడి వచ్చుచున్నారు. నీవు చూచి ప్రకాశింతువు, నీ గుండె కొట్టుకొనుచు ఉప్పొంగుచు సముద్ర వ్యాపారము వలె నీ వైపు త్రిప్పబడును, జనములు ఐశ్వర్యము నీ వద్దకు వచ్చును. చూడండి, ఇక్కడ ఉన్న మాటల్లో జ్ఞాపకం చేసుకుంటే, అంటే ఇక్కడ మన జీవితాలు ఎక్కడికి రావాలి? ఏ స్థితిలో ఉన్న స్థితిని బట్టి మన జీవితాలు ఎలాంటి స్థితిలోకి వస్తుంది అంటే, ఆయన సన్నిధిలోనికి వచ్చిన మన జీవితాలలో ఆయన ముఖ ప్రకాశాన్ని మనం కలిగిన వారిగా మార్చబడి, ఆయన ముఖ ప్రకాశాన్ని మనం తీసుకొని వచ్చి ఇప్పుడు భూమి మీదకు తీసుకొచ్చినప్పుడు, ఈ భూమిలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తులను మనం చీకటిలో ఉన్న ప్రతి కమ్ముచున్న ప్రాంతంలో ఈ యొక్క వెలుగుతో మన జీవితాలు వెలిగించిన స్థితిలోనికి రావాలి. అలాగే ఈ కటిక చీకటి ఎవరికైతే జనములు కమ్ముచున్నదో, ఆ కటిక చీకటి కమ్ముచున్న జనానికి మన జీవితాలలో ఈ యొక్క సువార్తను, అంటే సువార్తమైన వెలుగును, ఈ యొక్క వాక్యమైన వెలుగును మనం అనేక మందికి తీసుకొచ్చే విధంగా మార్చబడాలి. ఆమేన్. హల్లెలూయా. అందుకే అంటున్నాడు, వాక్యము ఏమై ఉంది? పాదములకు దీపమై ఉన్నది. వాక్యం ఏమై ఉన్నది? వెలుగై ఉన్నది. అందుకే నీ వాక్యం ఎల్లడగుతూ ఉండగానే నాకు వెలుగు కలుగుతుంది అంటున్నాడు. అంటే వెలుగు కలుగుతున్న స్థితి కనబడుతుంది. అయితే ఇప్పుడు ఏం చేయబడాలి? ఈ వాక్యము మన జీవితాలలో నింపబడాలంటే మనం ఎక్కడికి వెళ్ళాలి? ఆయన సన్నిధిలోకి వెళితే కదా వాక్యం వినేది. ఆయన సన్నిధికి వస్తేనే కదా మన జీవితాలలో ఆయన వాక్కులను మనం కొనసాగించడానికి, ఆ వాక్కుల ద్వారా మన జీవితంలో ఉన్న ప్రతి చీకటి సంబంధమైన క్రియలన్నిటిని తొలగించబడి ఆ వెలుగు, ప్రకాశవంతమైన వెలుగు చేత మనం వెలిగించబడేది. అందుకే కదా దేవుడు అంటున్నాడు కదా, మన జీవితాలు ఎక్కడున్న స్థితిని బట్టి పిలిచాడో కనపడుతుంది కదా. మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో అంటాడు, అయితే చీకటిలో నుండి మిమ్మల్ని ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాని యొక్క గుణాతిశయములను, అంటే ఎక్కడున్న మన జీవితాలు చీకటిలో ఉన్న స్థితిని బట్టి ఇప్పుడు ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలుచుకున్నాడు కనుక ఇప్పుడు మనం ఏం చేయబడాలి? ఆయన గుణాతిశయమును ప్రచురం చేస్తూ అనేక మందిని యొక్క ప్రకాశవంతమైన వెలుగులోనికి తీసుకొచ్చి మనము అలాంటి ప్రకాశవంతమైన వారిగా మార్చబడి ఈ లోకములో ఉన్న ప్రతి చీకటిని, కటిక చీకటిని, భూమికి పట్టిన చీకటిని అన్నింటిని మనం తొలగించే వారిగా మార్చబడాలి. అంటే ఇప్పుడు మనం ఏం చేయబడాలి?
అంటే ముందుగా మనం దేవుని సన్నిధిలో సమయమును దేవుని సన్నిధికి అప్పగించుకునే స్థితిలోకి రావాలి. అంటే మన జీవితాలలో ఏ విధమైన స్థితిలో కావాలని కోరుకుంటున్నాడు అంటే, రాబడే అంతటిలో మనకు కలిగిన దాన్ని బట్టి మనం కలిగిన 100 రూపాయలలో ఆ 10వ వంతుని మనం చెల్లించినట్లుగా, అలాగే మన యొక్క జీవితాల్లో కూడా ప్రతి దినమున మన యొక్క జీవితాల్లో ఇచ్చిన స్థితిని బట్టి, ఇచ్చిన మన యొక్క జీవితాలను బట్టి దేవుడు మనం ఆయన సన్నిధిలో ఏమాత్రం నిర్లక్ష్యపరచొద్దు. చూడండి, నిర్లక్ష్యపరిచిన వారి జీవితాల్లో ఒక వ్యక్తిని గుర్తు చేస్తూ ఈ మాటలు ముగిస్తాను. అంటే ఒక వ్యక్తి ఏ సమయానికి ఏం చేయాలో, అతడు ఏం చేస్తున్నాడో గుర్తుంటుంది. జ్ఞాపకం చేసుకుంటే, కుష్టి రేగం చేత ఒక వ్యక్తి బాధపడుతున్న స్థితిని బట్టి అతని జీవితంలో దేవుని సేవకులు చెప్పి పలానా ప్రాంతాల్లో మునగమని చెప్పాడు బాగానే ఉంది. అయితే అతడు కొంత ఆలోచించాడు. కానీ అయితే తన పక్కన ఉన్న దాసుడు చెబుతున్నాడు, అయ్యా ఆయన ఏం చెబుతున్నాడు, ఆయన ఏదైనా చెబితే నువ్వు చేస్తావు కదా, ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు, శుద్ధుడు కమ్మంటున్నాడు, స్నానం చేసి శుద్ధుడు కమ్మంటున్నాడు అని చెప్పగా పోయి ఆ యొక్క వ్యక్తి ఆ యొక్క దానిలో మునగగా అతడు తన యొక్క జీవితంలో పసిపిల్ల దేహం వలె మార్చబడిందంట. అయితే ఇతడు ఏం చేశాడు, ఆ యొక్క సేవకుడి దగ్గరకు వచ్చి ఆ యొక్క తీసుకొచ్చిన వాటిని అతడికి ఇవ్వబోతున్నాడు. కొన్ని వాటిని తీసుకొచ్చాడు అతడు, అయితే వీటిని తీసుకోలేదు. అయితే అతను వెళ్తున్న సమయంలో ఇక్కడ తన పక్కన ఉన్న ఒక శిష్యుడు ఉన్నాడు. ఈ శిష్యుడు గెహజీ. ఈ గెహజీ ఏం చేస్తున్నాడు, ఆ యొక్క మనసంతా వాటి మీద ఉన్నది. ఇతడు ఏ విధమైన స్థితిలో ఉన్నాడు, ఏ సమయాన్ని ఏ స్థితిలను బట్టి నడిపించబడవలసిన వాడు అంటే అక్కడ జ్ఞాపకం చేసుకుంటే అతడు ప్రార్థించవలసిన సమయం అది. చూడండి, సేవకుడు అక్కడ ప్రార్థన చేస్తున్నాడు, ఇతడు కూడా ప్రార్థన చేయవలసిన వాడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళింది మనసు? చూడండి, అంటే మన జీవితాల్లో కూడా దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని మనం ఏం చేసుకుంటామంటే దాన్ని పోస్ట్ చేసుకుంటాం. ఎక్కువ శాతం ఏమంటారంటే ఎక్కువ లేడీస్ అంటే వీరేం చేస్తారు, ఆదివారమే అన్ని పనులు పెట్టుకుంటూ ఉంటారు. చూడండి, ఎలాగుండాలంటే మన జీవితాల్లో ఇప్పుడు ఈ యొక్క వ్యక్తి ఏం చేస్తున్నాడు, ప్రార్థన చేయవలసిన వాడు ప్రార్థన చేయకుండా ఇప్పటికి ఎక్కడికి వెళ్తున్నాడు, అతనికి కావలసిన ఆ యొక్క లోక సంబంధమైన ఆ యొక్క దుస్తుల కొరకు, లోక సంబంధమైన ధనం కోసం, లోక సంబంధమైన వాటి వస్త్రాల కోసం అతడు పరిగెత్తుతున్న స్థితి కనబడుతుంది. ఇప్పుడు పరిగెత్తిన పరిస్థితిని బట్టి అతడు ఏం పొందుకున్నాడంటే తన జీవితంలో కుష్టి రోగాన్ని పొందుకున్నాడు. ఇదను నీతో మాట్లాడుతున్న మాటను బట్టి ఆయన ప్రకాశవంతమైన వెలుగులోనికి వచ్చిన నీ జీవితంలో ఆయన సమయాన్ని మనం దొంగలిస్తున్న వారిగా ఉన్నామా? ఆయన సన్నిధిలో మన జీవితాలు సమయానికి దేవుని సన్నిధికి వెళుతూ ఆ సమయాన్ని దేవునికి మనకి ఇచ్చే విధమైన స్థితిలో ఆ దేవునిని వేడుకుంటున్న స్థితిలో నడిపించబడుతున్నావా? ప్రార్థించేవాడిగా, స్తుతించేవాడిగా, ఆయన సన్నిధిలో ఆయన మహిమపరిచేవాడిగా నువ్వు నడిపించబడుతున్న స్థితిలో ఉన్నావా లేదా? మోషే అంతగా తన జీవితాన్ని నడిపించబడితే, మోషే అంతగా తన జీవితాన్ని నడిపించబడితే ఉన్నాడు కనుకనే ఆ ప్రకాశవంతమైన వెలుగును పొందుకున్నాడు. అలాంటి ప్రకాశవంతమైన వెలుగును పొందుకున్నాడు కనుకనే ఇప్పుడు లోకంలో ఉన్న మనుషుల యొక్క జీవితాల్లో ఆ చూడలేని స్థితిలో ఆ వ్యక్తి కనబడుతున్నాడు. అంత వెలుగుమయముగా కనబడుతున్నాడు. కనుక అట్టి జీవితం నీవు కూడా పొందుకుని అలాంటి స్థితిలోకి నడిపించబడదువు గాక. ఈ మాటలు మీ వినికిడిలో దీవించి ఫలించును గాక. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, జీవాధిపతి, ఆశ్చర్యకరుడ, మహోన్నతునికి స్తోత్రాలు తండ్రి. మీ అపారమైన ప్రేమ చేత, మీ కృప చేత నా తండ్రి ఇదిన మీరు మాతో మాట్లాడిన మాటలు బట్టి నీ స్తోత్రం అయ్యా. నీ ముఖ దర్శనం, నీ ముఖ ప్రకాశమును నేను చూడాలని ఆశపడుతున్నాను తండ్రి. ముఖ ప్రకాశం చూడాలంటే నా తండ్రి నీ సన్నిధిలో నా తండ్రి నిర్లక్ష్యపరిచేవారుగా ఉండక నీ సన్నిధిలోనికి మేము నా తండ్రి సమయానికి నీ సన్నిధికి వచ్చే కృపను మాకు దయచేయండి అయ్యా. నా తండ్రి సన్నిధికి వచ్చిన మా జీవితాల్లో నేను మహిమపరిచే కృపను మాకు దయచేయండి అయ్యా. నా తండ్రి ఎవరికైతే ముఖ ప్రకాశం చూపిస్తావో వారి జీవితాల్లో ఏమి అక్కరలు కొరదలు అనేది లేకుండా నా తండ్రి సమస్తం చేయగలుగుతున్న దేవుడు అయి ఉన్నామని చెబుతున్నాను తండ్రి. అలాగనే తన వారి కుటుంబాల్లో సమాధాన పరిచే దేవుడు అంటున్నావు అయ్యా. నా తండ్రి అలాగనే తమ జీవితాలలో ఆశీర్వాదాలు పొందుకునే వారిగా మార్చబడతారంటున్నావు. అటు కృప మాకు అనుగ్రహించి మీ సన్నిధిలో నిలబెట్టుకోండి. అనేక స్తోత్రాలు అయ్యా. ఈ యొక్క ముఖ ప్రకాశం ఎవరి మీద ప్రకాశించబడుతుంది అంటున్నావు అయ్యా. మాకు గుర్తు చేసిన దాన్ని బట్టి నేను స్తోత్రాలు తండ్రి అయ్యా. ఒక సేవకుని మీద నా తండ్రి యథార్థవంతుని మీద అయ్యా, నీతిమంతుని మీద, అలాగనే నీ సన్నిధిలో దాసులుగా నడిపించబడుతున్న వారి మీద మీ కృప అలాంటి ప్రకాశవంతమైన వెలుగు వెలిగించబడుతుంది కనుక ఈ ప్రకాశవంతమైన వెలుగు చేత అనేక మందికి నా తను వెలిగించే వారిగా మార్చబడే కృపను మాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి పొందుకొని జీవిస్తున్నాం తండ్రి. ఆమేన్.